నమస్తే, నేను మీ నంగి దేవేందర్ రెడ్డి. 13వ తారీఖు ఫిబ్రవరి సాయంత్రం 5 గంటలకు అహ్లేన్ మోడీ కార్యక్రమం అబుదాబిలోని జాయ్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో జరగబోయే ఈ కార్యక్రమానికి తెలుగు వారందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మరొకసారి భారతీయ జనతా పార్టీ ప్రవాసీ విభాగం నుంచి మేము కోరుతా ఉన్నాం. తప్పకుండా మీరు ఈ విషయం తెలియని వాళ్ళకు కూడా తెలిపేలాగా చేసి వారికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కావాలి అన్నా కూడా అక్కడి నుంచి డిఫరెంట్ లొకేషన్స్లో 7 ఎమిరేట్స్ నుంచి కూడా బస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అటెండ్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. ఇటు క్యాంపుల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే అక్కడ ఇంజనీర్స్గా ఉంటున్నటువంటి వాళ్ళు కానీ ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా కల్పిస్తూ అందరినీ కోఆర్డినేట్ చేస్తూ ఈ కార్యక్రమానికి ఒక లింక్ను కూడా పంపించారు. బహుశా మీరు ఆ లింక్ మీకు వచ్చిందో లేదో తెలియదు, మేము లింక్ను కూడా అప్డేట్ చేస్తాం. ఆ లింక్ని మీరు ఎన్రోల్ చేసుకొని మీ ఎమిరేట్స్ ఐడి, పాస్పోర్ట్ నంబరు, ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నంబరు, ఈ 4 థింగ్స్ మీరు కంపల్సరీగా వీటిలో పొందుపరచాలి. మీకు ఆ ఎంట్రీ బార్ కోడ్ కూడా మీకు స్టేడియంలో ఎంటర్ అవ్వడానికి బార్ కోడ్ కూడా మీకు వస్తుంది. సో మీకు బార్ కోడ్ వచ్చినప్పుడు లేదా ఈమెయిల్ కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మీరు స్టేడియంలో ఎంట్రీ అవుతున్నప్పుడు మీరు జస్ట్ ఆ కన్ఫర్మేషన్ చూపిస్తే చాలు, దే విల్ అలౌ యూ టు ది స్టేడియం. సో మీకు ఇన్కన్వీనియన్స్ ఉండకూడదన్న ఉద్దేశంతోనే ఎన్రోల్మెంట్స్ చేయమని, రిజిస్ట్రేషన్స్ చేయమని చెప్పారు. దయచేసి 13వ తారీఖు సాయంత్రం ఫిబ్రవరిన అందరూ కూడా పెద్ద సంఖ్యలో అబుదాబిలోని షేక్ జాయద్ స్టేడియంలోకి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మరొకసారి మనస్ఫూర్తిగా మీ అందరిని ఆహ్వానిస్తూ 14వ తారీఖు రోజున మోడీ గారు ఆ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో వారు పాల్గొనబోతున్నారు. దాని తర్వాత 14వ తారీఖు కార్యక్రమానికి చాలా లిమిటెడ్ పీపుల్ మాత్రమే అక్కడ అటెండ్ అవుతారు. 15వ తారీఖు నుంచి యథావిధిగా అక్కడ దర్శన కార్యక్రమాలు ఉంటాయి. అందరూ కూడా దర్శించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం. జై హింద్, జై శ్రీరామ్.